నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. కార్తీక సోమవారం ప్రత్యేకత ఏమిటి? అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం అంటారు. దాని గురించి ఒకసారి. అసలు మామూలుగానే శివుడికి సోమవారాలు ప్రత్యేకం అంటారు, శివుడిని అర్చించడానికి తగిన కాలం అని. సోమ అంటే అర్థం ఏమిటి? చంద్రుడు అనే అర్థంతో పాటు ఇంకోటి కూడా ఉంది, సా ఉమ. సా ఉమ అంటే ఉమతో కూడుకున్నవాడు, అంటే పార్వతీదేవితో కూడుకున్నటువంటి శివుడు అని అర్థం. ఆనాడు శివుడికి ప్రీతిపాత్రము అని చెప్తారు సోమవారాలు. అందుకని ఆనాడు శివుణ్ణి అర్చిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అని మనం చాలా తెలివిగల వాళ్ళం కదమ్మా. లాభ నష్టాలు బేరీ చేసుకుంటాం దేవుడికి పూజ చేయడంలోనూ, వాటిల్లో కూడా లాభ నష్టాలు బేరీజు వేసుకునే వ్యాపారస్తులం కదా మనం. అంచేత సోమవారం శివుడికి ప్రీతిపాత్రం గనక ఆనాడు శివుడిని ఆరాధించాలి అని మనం అనుకుంటూ ఉంటాం. ఇది మామూలుగా ఉండేది. ఇక కార్తీక మాసం దగ్గరికి వచ్చినట్టయితే కార్తీక మాసం శివుడికి కేశవుడికి ఇద్దరికి కూడా ప్రీతిపాత్రం అని చెప్పుకున్నాం కదా. సూర్యోదయం నుంచి చేసేటటువంటిదంతా కూడా శివ సంబంధంగా చేయడాలు ఉంటాయి. రుద్రాభిషేకాలు మొదలైనవి చేస్తాం. శివుడికి ఇష్టమైనటువంటి రోజును చేస్తే మరి ఎక్కువ ఫలితం ఉంటుంది. కొంచెం తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం ఆలోచించే వాళ్ళం గనక మనం ఆనాడు గనక చేసినట్టయితే ఎక్కువ తృప్తిగా ఉంటుంది, ఆయనకి సంతోషంగా ఉంటుంది అని చేస్తాం. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఆయన సోమశేఖరుడు, అంటే చంద్రుడు తన శిరస్సును కలిగినటువంటి వాడు. శిరస్సు మీద కిరీటంలాగా చంద్రుణ్ణి పెట్టుకున్నటువంటి వాడు. ఎందుకు ఆయన ఎప్పుడు కిరీటం పెట్టుకుంటాడు? దానికి కారణం ఏమిటి అంటే ఆయన కంఠంలో గరళం ఉంటుంది గనక ఎప్పుడు వేడెక్కిపోతూ ఉంటుంది. ఆ వేడి కారణంగా ఆయనకి ఒళ్ళు బాగా వేడిగా ఉంటుంది గనక కాస్త ఎప్పుడు చలవ కలిగేవి పెడుతూ ఉండాలి. ఆయనకి అభిషేక ప్రియుడు అవడం కూడా కారణం అదే. అలా నిరంతరం ఆయనకు అభిషేకం చేస్తూ ఉంటే ఈ గరళం వల్ల వచ్చేటటువంటి వేడి నుండి ఆయనకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది. కనుక ఈనాడు ఆయనకి గనక అభిషేకం చేసినట్టయితే పార్వతీదేవితో కూడుకున్నటువంటి శివుడికి అద్భుతమైనటువంటి అనుగ్రహం ఆయన నుండి మనకి లభ్యమవుతుంది అనేటటువంటి ఒకనొక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం కారణంగా కార్తీక సోమవారాలు శివుడిని అర్చిస్తారు. శివుడు ఎవరమ్మా? ఇక్కడ ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు, భిక్షాటన చేస్తాడు. మరి ఆయన అర్చించేటప్పుడు ఎవరైనా సరే వాళ్ళలాగా ఉంటే ఇష్టపడతారు కదా. అంచేత ఈనాడు ఉపవాసం చేయడం అనేది చాలా ప్రధానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కార్తీక సోమవారం అన్నా ఉపవాసం లేకపోతే ఎట్లా అనేటటువంటి భావన మనకుంటుంది. చాలా మంది అమ్మ ఉపవాసం దేవుడేం ప్రత్యేకంగా, అది మనం ఉపవాసాలకు ప్రత్యేకంగా చెప్పుకుందాం. అది అంచేత ఈనాడు శివుడికి గనక అర్చించినట్టయితే పగలంతా ఉపవాసం ఉండి ఆ తరువాత సాయంకాలం సంధ్యా సమయంలో ప్రత్యేకంగా పూజ చేసి ఆ తరువాత భోజనం చేయడం అనేది కార్తీక సోమవారాల్లో పాటించేటటువంటి నియమం. కార్తీక మాసం మొత్తం కూడా తెల్లవారుజామున స్నానం చేయడం అనేది ఒకటి ఉండనే ఉంటుంది. శివుణ్ణి అర్చించేటప్పుడు, శివుడికి అభిషేకం చేసేప్పుడు మనం ఏం చేస్తాం? రుద్ర నమకం చమకం చదువుతాం. రుద్రాభిషేకానికి నమకంలో ఏముంటుందమ్మా? నమకంలో మనం కన్ను తెరిస్తే కనపడే ప్రతి వస్తువుకి నమస్కారం పెట్టడం ఉంటుంది. రుద్ర హృదయంగా చెప్పబడే చోట కూడా ఉండేది నమ సోమాయచ రుద్రాయచ నమ స్తామ్రాయచ అరుణాయచ అని చెప్పి సోమాయతోనే మొదలవుతుంది. తర్వాత ఇంకా కనుక నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవేచ, వృక్షాలకి. ఆ వృక్షాలకి ఏమి పేరు? హరికేశములు, ఆకుపచ్చని జుట్టు కలిగినవిట, అంటే చెట్లకుండే ఆకులే జుట్టుగా. ఇట్లా చెప్పుకుంటూ నమస్తిష్టద్భ్యోదావద్భ్యశ్చ, అంటే కూర్చున్న వాడికి, పరిగెత్తేవాడికి, పడుకున్నటువంటి వాడికి, నడిచేవాడికి, వీళ్ళందరికీ నమస్కారాలు. అంటే ప్రతిదీ మనం ఇలా కన్ను విప్పి చూస్తే మనకు ఏం కనపడుతుందో దానికి అంతటికీ నమస్కారం చెప్పేది రుద్రనమకం. అంటే రుద్రుడు ఎవరు? శివుడు. శివుడు అంటే ఎవరు? అందులో శివుడి పేరు ఎక్కడుంది? ఒక్కడొక్క నమ శివాయచ శివతరాయచ నమస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని ఉండేటటువంటి ఆ ఒక్క మంత్రం దగ్గరే శివుడి పేరుంది. మిగిలిందంతా ఎవరున్నారండి? రథేభ్యో రథకారేభ్యో, అంటే రథంలో కూర్చున్న వాడికి, రథాన్ని నడిపిన వాడికి, రథానికి కట్టిన గుర్రాలకి. కృష్ణుడేగా? కాదమ్మా,
ఎవరైనా సరే, కృష్ణుడు కాదు, ఎవరైనా సరే. నేను ఇలా చూస్తే ఒక రథం కనపడితే, అంటే వాళ్ళ కారు అనుకుందాం, కారు కనపడితే కారుకి నమస్కారం, కారును తయారు చేసిన వాడికి నమస్కారం, కారులో కూర్చున్న వాడికి నమస్కారం, కారు నడిపేవాడికి నమస్కారం. ఓకే. ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చవో అంటే చేతిలో ధనుసు పట్టుకున్న వాడికి నమస్కారం, బాణాలకు నమస్కారం, బాణాలు ఎక్కువ పెడుతున్న వాడికి నమస్కారం. అంటే ఏది కనపడితే అదంతా నమస్కారం. అంటే ఏమిటిదంతా? మొత్తం ఈ విశ్వమంతా కూడా శివస్వరూపంగా భావించి, అందులో నీకు ముక్కలు ముక్కలుగా కనపడుతున్న ప్రతి భాగాన్ని శివుడుగా భావన చేసి వాటన్నిటికీ నమస్కారం చేసుకుంటూ చేసేటటువంటి రుద్రనమ్మకంతో శివుడికి అభిషేకం చేయడం. ఇది అర్థమైనట్టయితే అసలు దైవం లేని చోటు ఎక్కడుందమ్మా? శివుడు లేని చోటు ఎక్కడుంది? శివుడు అంటేనే ఇంకా మనకి యూనివర్స్ మొత్తం వచ్చేస్తుంది. అంతే కదా. ఆ పాతాళ నభ అనేటటువంటి స్తోత్రం ఉంటుంది ప్రారంభంలో. పాతాళం పానవట్టం, నభం పైభాగం, మధ్యలో ఉన్న భూమి అంతా ఒక శివలింగం అని భావన చేసేటటువంటి శివారాధన. ఇటువంటి శివారాధన ఈ నెలంతా గనక మనం చేసినట్టయితే, అందులో ప్రత్యేకంగా సోమవారాలు గనక చేసినట్టయితే, ఆ సోమశేఖరుడు సా అంబ శివుడు, అమ్మవారితో కూర్చున్నటువంటి శివుడు సంతోషిస్తాడని విశ్వాసం. అవును అమ్మ. అసలు కార్తీక మాసంలో పూజా విధానం ఎలా చేయాలి అంటే? కార్తీక మాసానికి అధిపతి కృత్తికా నక్షత్రాలన్నా అవి అగ్నితత్వానికి సంబంధించింది. అగ్నితత్వం. ప్రకృతి ఎంత దయ చూపిస్తుందంటే మన మీద, చల్లగా ఉండేటటువంటి అన్నింటికన్నా తీక్ష్ణమైనటువంటి చలి ఉండే కాలంలో అగ్నితత్వానికి ప్రాధాన్యం ఇచ్చింది. అంటే చలిపోవడానికి. సో ప్రకృతి ఎంత దయగలిగిందో మనమే చూడండి. అందుకని ఈ నెలంతా తత్సంబంధమైనటువంటి కార్యక్రమాలని అదొక విధి, నియమము, పూజ అనే పేరుతో ఆచరించడానికి మనకి పెద్దవాళ్ళు ఇచ్చారు. కార్తీక మాసం అనగానే వెంటనే అందరూ ఏమంటారు? మా కార్తీక స్నానాలు అంటారు, కార్తీక దీపాలు అంటారు, కార్తీక మాసంలో దానాలు అంటారు, కార్తీక మాసాల్లో నక్తాలు, ఉపవాసాలు అంటారు. ఇవి ఈ నెలలో ప్రధానంగా మనం ఆచరించదగినటువంటి అంశాలు అని ఆ చెప్పినటువంటి మాటలు బట్టే మనకు అర్థమవుతోంది. కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది హరిహరులు ఇద్దరికీ ప్రీతిపాత్రం. అంటే శివుడికి, విష్ణువుకి, ఇద్దరికి. కానీ చాలామంది ఎందుకో లోకంలో కార్తీక మాసం అనగానే అభిషేకాలు మాత్రమే గుర్తు చేసుకుంటారు, మిగిలిన మర్చిపోతారు. శివాలయాలకు మాత్రమే వెళ్ళాలనేటటువంటి ఒక భ్రమలో ఉంటూ ఉంటారు కదా. దానికి కూడా ఒక కారణం ఉంది. అలా భ్రమపడ్డానికి కూడా కారణాలు ఉన్నాయి, లేకుండా ఏం లేదు. ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధంలోనే ఉంటుంది. అలా ఇద్దరికీ పాత్రమైనటువంటి మాసంలో సూర్యోదయానికన్నా ముందు మనం చేసేదంతా విష్ణుమూర్తికి చెందుతుంది, సూర్యోదయం తర్వాత చేసేదంతా శివుడికి చెందుతుంది. ఇది చాలా మందికి తెలియదు అసలు. అయితే తెలియకపోయినా చేస్తారమ్మా. ఎట్లా చేస్తారంటే, తెల్లవారుజామున స్నానం చేసి వచ్చి తులసి దగ్గర దీపం పెట్టి కార్తీక దామోదరుడికి నమస్కారం చేస్తారు. పైగా కార్తీక దామోదరుణ్ణి తలుచుకునే స్నానం చేస్తారు. మాకు స్నానం చేయడానికి అనుమతి ఇవ్వమని అడుగుతారు. అంటే తెలియకుండానే మనం సూర్యోదయానికన్నా ముందు విష్ణువుని తలుచుకుంటున్నాం. సూర్యోదయం తర్వాత అప్పుడు అభిషేకాదులన్నీ చేసి శివుణ్ణి తలుచుకుంటున్నాం. సాయంకాలం అయ్యేటప్పటికి తులసి దగ్గర దీపం పెట్టి లక్ష్మిని ఆరాధించి, ప్రతిరోజు సాయంత్రం పెట్టం మనం, పొద్దున పెడతారేమో కానీ సాయంకాలం పెట్టి కృత్తికా నక్షత్రాలను చూసి నమస్కారం చేసుకుంటాం. అంటే అక్కడ కృత్తికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కార్తికేయుడు అంటే కుమారస్వామికి, లక్ష్మీదేవికి, శివుడికి, విష్ణువుకి, ఇంతమందికి ప్రీతిపాత్రమైనటువంటి నెల ఇది కార్తీక మాసం. అందుకని ఎక్కువ వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు కొన్ని చేయమన్నారు. ఎవరికైనా సరేనండి, నాకు ఇష్టమైంది చేస్తే మీరంటే నాకు ఇష్టం కలుగుతుంది, అంతే కదా. అవును. చాలా తేలికైన పద్ధతి ఏమిటంటే, ఒకళ్ళ అనుగ్రహం పొందాలి అంటే వాళ్ళకి ఇష్టమైన పని ఒకటి చేసేయండి, అయిపోతుంది. అవును. పొగట్టడం, కాళ్ళు పట్టుకోవడం, లంచాలు ఇవ్వడం కాదు చేయాల్సింది, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం. కనుక వీళ్ళందరి అనుగ్రహం మనకు కావాలంటే వీళ్ళందరికీ నచ్చినటువంటి పద్ధతులు కొన్ని చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. వాటిల్లో ప్రధానమైనవి కార్తీక స్నానాలు, కార్తీక దీపాలు, దానాలు, అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణలు, తులసి పూజలు, వన భోజనాలు ఇత్యాదులన్నీ అందులో ఉన్నాయమ్మా.
అంటే కార్తీక మాసం మొత్తం కూడా ఒక మంచి సెలబ్రేషన్ లా చేసుకుంటారు చాలా మంది ఇష్టపడి. అవునమ్మా. పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే పూజ నియమాలు ఇలా ఇలా పర్టికులర్గా ఇలా పూజ చేయాలి అని ఏమైనా ఉంటుందమ్మా? ఉన్నాయమ్మా. వీళ్ళ ఆ నియమాల్లోనే మీరు అన్నట్టు సెలబ్రేషన్ కూడా ఉంది. అన్ని నియమాలు చాలా ఉన్నాయి. ప్రతిదీ నియమం. స్నానానికి ఒక విధి ఉంది, దీపానికి ఒక విధి ఉంది, ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. అన్నీ కలిపి చాలా పెద్ద విశేషాలే ఉన్నాయి. ఒక స్నానం గురించే చాలా చెప్పుకోవాల్సింది కార్తీక స్నానం. అమ్మ, కార్తీక మాసంలో ఎక్కువ దానాలు చేస్తూ ఉంటారు. అంటే కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా దానాలు చేయడం గురించి ఏమైనా ఉందా? ఇది ఇంతమంది కార్తీక మాసం ఇంతమంది దేవతామూర్తులకి ప్రీతిపాత్రమైంది గనక అందరి అనుగ్రహం ఒకేసారి పొందొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో దానాలు చేస్తారమ్మా. వీటిల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని కూడా మన కార్తీక పురాణాల్లో చెప్పబడింది. కార్తీక పురాణం అంటే ప్రత్యేకంగా మనకి భాగవతం లాగాను, లేకపోతే పద్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణం లాగా వేరే పురాణం కాదు. స్కాంద పురాణంలో కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పిందంతా ఒకటి కార్తీక పురాణం. పద్మపురాణంలో కార్తీక మాసం గొప్పతనం అంతా చెప్పింది అదొక కార్తీక పురాణం. రెండూ ఉన్నాయి. చిత్రం ఏమిటంటే స్కాంద పురాణంలో ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత చెప్పిందంతా కూడా విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పింది ఉంటుంది. విష్ణు పూజ తత్సంబంధం. అదే పద్మపురాణంలో చెప్పిందంతా శివుడి యొక్క ప్రాధాన్యం ఉంటుంది. ఇది ఎవరెవరికి చెప్పారు? కృష్ణుడు సాక్షాత్తు సత్యభామాదేవికి చెప్పాడు. కృష్ణుడు చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యం అంతా శివ సంబంధం. స్కాంద పురాణంలో చెప్పిందంతా కూడా విష్ణు సంబంధంగా ఉంటాయి. వీటన్నింటిలోనూ కూడా ఉన్నది ఏమిటంటే ఏది దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్నిటి గురించి ఉంది విడిగా. స్నానం యొక్క ఫలితం ఏమిటి, ఉపవాసం యొక్క ఫలితం ఏమిటి, అలా చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పేటటువంటివి ఏమిటంటే అన్నదానం చాలా ప్రధానమైంది. అన్నదానాన్ని మించిన దానం లోకంలో లేదు. ఏదైనా సరే ఒక దానం చేస్తే ఇంకొంచెం ఇస్తే బాగుండు అనుకుంటారు. 100 రూపాయలు ఇస్తే 200 ఇవ్వకూడదా అనుకుంటారు. కానీ అన్నం మాత్రం ఎంత పెట్టామన్నా చాలంటారు ఒక క్షణాన. కనుక తీసుకున్నటువంటి వారికి తృప్తిని కలిగించే దానాల్లో ప్రధానమైంది, ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిది. మరేదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మూలాధారమైనటువంటి శరీరానికి శక్తినిచ్చేటటువంటిది అన్నదానం చాలా ప్రధానం. అన్నదానం, వస్త్రదానం, హిరణ్యదానం అంటే బంగారం దానం, రౌప్యదానం అంటే వెండిని దానం చేయడం. అలాగే సాలగ్రామం గురించి చెప్పాను కదా. సాలగ్రామం దానం అంటే ఒక సాలగ్రామం తెచ్చి అక్కడ ఇచ్చేస్తే సాలగ్రామ దానం అయిపోదమ్మా. ఆ సాలగ్రామానికి పూజ చేయడానికి దరిదాపుల్లో కనీసం ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో అంత దాంతోపాటు ఇవ్వాలి. దానికి నిత్యం అభిషేకం చేయడానికి, నివేదన చేయడానికి అయ్యే ఖర్చన్నా ఇవ్వందే ఉట్టినే ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది. అందుకే దానంతో పాటు దక్షిణ ఇవ్వాలంటారు. అలాగే గోదానం, ఇవన్నీ ఎట్లా ఉన్నా ఇంకోటి ప్రధానం కన్యాదానం. కన్యాదానం అమ్మాయికి ఎవరికన్నా పెళ్లి చేస్తే కన్యాదానం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అంటారు. దీనికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి. అలా చేసి తమకున్నటువంటి దీనస్థితి నుండి ఉద్ధరించబడ్డవాళ్ళు. నాకు ఆడపిల్లలు లేరండి, నాకు కన్యాదానం చేయడానికి అవకాశం లేదు, ఎవరైనా బీదవాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయండి. అంత పెళ్లి చేసే శక్తి సామర్థ్యాలు నాకు ఆర్థిక స్తోమత అంత లేదు, కానీ చెయ్యాలని ఉంది, చెయ్యలేను. కనుక వాళ్ళు చేస్తూ ఉంటే, ఎవరైనా అమ్మాయి పెళ్లి చేస్తూ ఉంటే అందులో కొంత ఖర్చు భరించండి. ఆ పుణ్యం అంతా వచ్చేస్తుంది. అంతా రాదు, పుణ్యం వస్తుంది. అంతా ఎందుకు వస్తుంది? కొంచెమైనా వస్తుంది, కొంతైనా వస్తుంది. మనకు కావలసినంత వస్తుంది. మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో దాన్ని అనుసరించిస్తే, నాకు 100 రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి 10 రూపాయలు ఇస్తే నాకు 10% వస్తుంది పుణ్యం. నాకు 10 రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి 10 రూపాయలు ఇస్తే ఫుల్ వస్తుంది. నా సామర్థ్యాన్ని అనుసరించి నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఎంత ఇవ్వడానికి వీలుందో అంత ఇవ్వాలి. అంతేగాని అక్కడ కక్కుర్తి పడితే వచ్చే పుణ్యం కూడా కక్కుర్తిగానే వస్తుంది. ఫలితం కూడా ఇచ్చేదాన్ని బట్టే వచ్చేది ఉంటుంది. ఇచ్చేదానికి ఉన్నటువంటి మానసిక స్థితి కూడా ముఖ్యం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అనుకోకూడదు. అలాగే దీపదానం. దీపదానం అంటే ప్రతిరోజు వరిపిండితో ఒక దీపం చేసి, బియ్యపిండి, ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఒక బ్రాహ్మణుడికి ఆ దీపాన్ని రోజు దానం ఇవ్వాలి.
దీపాన్ని. అలా ఇచ్చాక నెల అయిపోయిన తర్వాత అదే బ్రాహ్మణుడికి వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి దక్షిణతో వీలైతే వస్త్రాలతో దానం చేస్తే అది దీపదాన వ్రతం అవుతుంది. ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. ఏదైనా సరే వీటన్నింటిలో ప్రధానంగా మనకు కనిపించేది ఏమిటంటే నాకు ఉన్నది ఇతరులతో పంచుకోవడం. నా దగ్గరే ఆగిపోకూడదు, ఇవన్నీ మురిగిపోతాయి కదమ్మా ఆగిపోతే. అవును. అంచేత అలా కాకుండా దాన్ని అలా 10 మందితో పంచుకోవడం, సమస్తంలోనూ దైవాన్ని చూడడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఇందులో కలిగి ఉండడం, ఇది ప్రధానం. ఓకే అమ్మ, కార్తీక మాసం గురించి చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.